ఫ్రెండ్స్, నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ఎవరి గురించి వెళ్తుందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మన వ్యక్తుల గురించైనా మన నీ నీ ఏమంటారు, మీ వ్యక్తి ఏమనుకుంటున్నాడో, మీ పర్సెంట్ ఏమనుకుంటున్నాడో అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? నీ పర్సెంట్ వచ్చేసి అసలుకి నీకు కలుస్తాడా లేదా, ఏ విధంగా ఆలోచనలు ఉన్నాడు, ఏ అమ్మాయి ఆలోచనలు ఉన్నాడు అనేది నేను చెప్తానండి. అతని గురించి ఆ అబ్బాయి నీ దగ్గరికి చేరుకుంటాడా లేదా, లేకపోతే వేరే వల్ల సఫర్ అవుతున్నాడా, ఏమనే ఆలోచనలో ఉన్నాడు అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అబ్బాయి నీ దగ్గరికి చేరుకోవాలని చెప్పేసి నీకు చాలా ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఏ విధంగా సఫర్ అవుతున్నాడో, ఎవరు దూరం చేస్తున్నారో, ఎవరు మాటలు చెప్పడం మాటలు వింటున్నాడో అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా మటుకు చూడండి, మీ మీద ఉందా ప్రేమ, ఇంకొకళ్ళ మీద ఉన్నదా, లేకపోతే చెప్పుడు మాటలు వింటున్నాడా అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. అబ్బాయి మాత్రం బాగా కష్టాలు పడుతున్నాడండి. ఎందుకంటే చెప్పుడు మాటలలో చాలా మట్టుకి ఒక అమ్మాయి వల్ల నీ మీద చాలా ప్రేమ ఉందని చెప్పేసి ఆ అబ్బాయికి చాలా మట్టుకి ఏదేదో మాటలు చెప్పేసి మీ పర్సన్కి, మీ నచ్చిన అబ్బాయికి, ఆ అబ్బాయికి నీ మీద లేనిపోని మాటలు చెప్పింది. కానీ ఆ అబ్బాయి మాత్రం నీ మీద ఎటువంటి ఆలోచనలు పెట్టుకోలేడు. మా అమ్మాయి మీద ఎందుకు, అమ్మాయిని నన్ను దూరం చేయాలి అని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాధ కొద్ది కూర్చున్నాడు. ఇక్కడ నేను చెప్పుడు మాటలు విని నేను చాలా మట్టుకి అమ్మాయిని చాలా దూరం చేసుకున్నాను. నేను అమ్మాయి నన్ను ఎంతో నమ్మింది, కానీ నేను చెప్పుడు మాటలు వినేసి నేను అమ్మాయిని చాలా దూరం చేసుకొని ఈరోజు నేను ఎడారి కాకి లెక్క ఆలోచన చేస్తున్నాను. ఈ తలనొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే కొంతమంది ఉంటారు కదండి నేర్పించేవాళ్ళు, అట్లానే ఆ అబ్బాయికి నేర్పించాడు నీ గురించి. కాబట్టి ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడు అంటే నీకు దగ్గర కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. నేను ఇటువంటి చెప్పుడు మాటలు వినను, ఇక నేను ఆమె దగ్గరికి చేరుకోవాలి, ఎప్పుడు చేరుకుంటాను అని చెప్పేసి అబ్బాయి మాత్రం చాలా తొందరలోనే నీ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి మాటలు వినను, నేను తలనొప్పి తెచ్చుకోను, నేను ఆ అమ్మాయి నన్ను ఎంత ఇష్టపడ్డదో, నేను అమ్మాయి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను అని చెప్పేసి మీ దగ్గరికి రావాలని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను వినను అని చెప్పేసి అతను మాత్రం మీకు దగ్గర కావాలని చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆ అమ్మాయితో ఉన్నప్పుడు చాలా మట్టుకు చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను. కానీ మమ్మల్ని మధ్యలో విడదీసి చేయాలని ఎందుకు అనుకున్నారో, కానీ నేను ఆమెకి దక్కుతానని చెప్పేసి నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారు. కానీ నేను ఎప్పుడూ నా మనసులో అమ్మాయే ఉంటుందని చాలా ఆలోచన చేస్తున్నాడు. కానీ ఎప్పుడున్నా కూడా మీ గురించి ఆలోచన చేస్తున్నాడండి. వాళ్ళు ఎంత నేర్పించినా చేసినా కూడా పూర్తిగా మాత్రం మీ మీదనే ప్రేమ ఉంది. ఆయన ప్రతి ఒక్క చేసే పనిలో కూడా, పని చేసుకుంటే కూడా మీ మీదనే ఆలోచన ఉంది. కంపల్సరీ మీ దగ్గరకు వస్తాడని నేను చెప్తున్నానండి. కంపల్సరీ అతనికి ఎలా అంటే నేను ఎప్పుడు చేరుతానా, ఎప్పుడు ఉంటానా అని చెప్పేసి కొంచెం ఇప్పుడైనా చాలా దూరంగా ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నా కూడా నీ మీద ఆలోచన ఉంది, నీ దగ్గరికే ఎప్పుడు రావాలని ఆలోచన చేస్తున్నాడు. ఇక నేను చెప్పుడు మాటలు వినేసి దూరం అవుతానేమని భయం కొద్దీ అతనే భయపడుతున్నాడు. ఇక నేను ఎవరి మాటలు వినను, నేను ఎప్పుడు వెళ్ళాలి మా అమ్మాయి దగ్గరికి అని చెప్పేసి నీ దగ్గరికి ఎప్పుడు రావాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రతి ఒక్క పనిలో కూడా నీ ఆలోచన ఉంది. కాబట్టి చాలా తొందరలో మీ దగ్గరికి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాడు. ఇక నేను ఇక్కడ ఆ అమ్మాయిని నేను ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాను, ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మట్టుకి ఆలోచన చేస్తున్నాడు. ఇక కొద్ది రోజుల తర్వాత అక్కడికి వచ్చేసి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడు. ఇన్ని రోజుల నుండి చాలా మట్టుకి దూరంగా ఉన్నాను, ఇక నేను అమ్మాయిని కలుస్తానా లేదా అని చెప్పేసి చాలా మట్టుకి దగ్గరలోనే ఆలోచన చేశాడు ఫ్రెండ్.
ఇక అతను నీ గురించి వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళడం నీదే లేటుగా ఉంది, అమ్మాయి నా గురించి వెయిట్ చేస్తుంది కావచ్చు, ఇక నేను వెళ్తానని చెప్పేసి ఫ్లవర్స్తో బొకే పట్టుకొని మీ గురించి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇంకా అమ్మాయి అనుకుంటుంది అతి త్వరలోనే మేము కలవబోతున్నాము, మేము ఇక అతన్ని నన్ను కలవబోతున్నాడు, అతను చెప్పుడు మాటలు విని నన్ను కొద్ది రోజులు దూరం పెట్టాడు, కాబట్టి ఈరోజు నేను నా ప్రేమ నిజమేనే కావచ్చు, ఆ దేవుడు దయ వల్ల, కాబట్టి నా ప్రియుడు నాకు దగ్గరలో ఉన్నాడు, నేను కలవడానికి వెళ్తున్నాను, మేము చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము, ఇక నేను బయలుదేరుతున్నాను నా ప్రియుడి దగ్గరికి అని ఎంతో సంతోషంగా ఆమె ఉల్లాసంగా వెళ్తుంది కలవడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఆమె ఎంతో జర్నీ చేసుకుంటూ చాలా మట్టుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి నేను నా ప్రియుని కలుస్తానికి వెళ్తున్నాను. మూడో వ్యక్తి చెప్పిన అమ్మాయి ఏమనే ఆలోచన చేస్తుందంటే, నేను వాళ్ళిద్దరిని ఎంత విడదీయాలనుకున్నాను, కానీ వాళ్ళు విడిపోకుండా కలుస్తున్నారు, నేను నట్టెట్లో గాలి ఎగిరినట్టే ఎగురుతున్నాను, కానీ ఏ విధంగా నేను ఆలోచన చేసినా కూడా వాళ్ళు మాత్రం కలవడానికి చాలా దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళు కలుస్తూనే ఉన్నారు, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా అతను ఆమెనే దూరం చేసుకోవద్దు అనుకున్నాడు, ఆమెను అంతగానో ఇష్టపడుతున్నాడు, ఇక నేను ఎంత చేసినా ప్రయత్నం లేదు, ఇక నేను దూరంగా వెళ్ళిపోతానని ఒక నిర్ణయంకి వచ్చి ఆమె దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వచ్చేసి ఇక వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఎంతో అన్యాయంగా ఇక నుండి మన జీవితం, కొత్త జీవితం మనం స్టార్ట్ చేస్తాం. ఇక ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నేను మాత్రం అక్కడికి వెళ్ళి నిన్ను విడతీయాలని నాకు ఎన్నో మాటలు చెప్పారు, కానీ నేను మాత్రం ఎప్పుడు వదులుకోవాలని నేను అనుకోలేదు, కాబట్టి నీ గురించి నాకేందనేది పూర్తిగా తెలుసు, ఎంతమంది వచ్చినా నిన్ను వదులుకునే ఇదిగా నేను లేను, నీతో ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. నేను అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని, నేను తిక ఆలోచనలు చేసుకొని వాళ్ళని విడతీయాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఎందుకంటే నేను వాళ్ళని చూడలేకపోయాను, కాబట్టి వాళ్ళని విడతీయాలని ఆ అబ్బాయికి ఎంతో నేర్పించి చేశాను, నా కళ్ళకు గంతలు కట్టినట్టు, నా మీద పక్షులు ఎగిరినట్టు నేను పక్షుల లెక్క ఎగిరినాను, కానీ నా బతుకు కూడా అంతే అయిపోయింది, దేవుడు అనేటోడు వాళ్ళ దిక్కున్నాడు కాబట్టి వాళ్ళని కలిపాడు అని చెప్పేసి త్వరలోనే తెలుసుకొని ఈ విధంగా ఉంది. ఒకళ్ళకి అన్యాయం చేయాలనుకుంటే లాస్ట్కి వచ్చేసరికి కళ్ళకు గంతలు కట్టుకొని పక్షులకైనా కళ్ళు కనబడితే కానీ మనుషుల కళ్ళకు కనబడి, అందుకు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. పక్షులు ఏమంటారంటే, మేము గాలిలో ఎగురుతాం కాబట్టి మాకు ఎవరు ఏ విధంగా ఉంటారని తెలుస్తుంది, మీరు కింద ఉండి అన్యాయం ఇంకొకరికి చేయాలనుకుంటారు కాబట్టి మీకు కళ్ళు ఉన్నా కూడా గంతలు కట్టుకున్నట్టు అని చెప్పేసి ఆ పక్షులు కూడా ఆమెకు బుద్ధి చెప్తున్నాయి. ఇక్కడ వచ్చి ఏం ఆలోచన చేస్తుందంటే, ఇక నేను చేసిన అన్యాయంకి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఇంకా మీట ఇటువంటి నేను ఇది చేయను, నాది పొరపాటు అయిపోయింది, తండ్రి నువ్వే క్షమించు, నేను ఇక్కడ బందీ లెక్క కూర్చున్నాను, ఇక నాకు ఎటువంటి ముఖం లేకుండా నేను ఇంట్లో ఒక మూలకి కూర్చున్నాను, నా ఆలోచనలు చాలా తప్పుగా ఆలోచించాను, నేను ఇంకొక వ్యక్తి మాట విని నేను వాళ్ళకి చెడు తలగా పెట్టాలని చూశాను, కాబట్టి నేను ఆ చెడు దారిలో నడిచాను, కాబట్టి ఈరోజు నా బుద్ధి ఏందని నాకు తెలిసింది, ఈరోజు ఒంటరి బతుక అయిపోయింది నాది, నన్ను లోపల బంధించినట్టు ఉన్నాను, ఇక దేవుడా తండ్రి శివయ్య నువ్వు క్షమించి వాళ్ళని ఒకటిగా చెయ్యి అని చెప్పేసి కోరుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి ఏం చెప్తుందంటే, ఇక నువ్వు అన్నట్టు నేను కూడా నీ దాంట్లో నేను పాల్గొన్నాను, నువ్వు అన్నట్టు నేను కూడా నీ సోపతి పడితే నేను ఏ విధంగా అయిపోతాను, కానీ నేను ముందు తెలుసుకొని చాలా మట్టుకి దూరం జరిగిపోయాను, నాకు చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను ఊర్లో, ఇక నీ అసంటి దాని మాటలు వింటే
కింద మీద తపస్సు చేసినట్టే ఉంటుందని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తున్నది ఫ్రెండ్. ఇక్కడ కరెక్టే కదా. ఇక్కడ వచ్చేసి ఇక అమ్మాయి చెప్పినట్టు నీ బతుకు లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే నువ్వు కింద మీద తపస్సు చేసి అయినా నిన్ను ఒక జంతువు లెక్క కట్టేసి నీకు జంతువుల లెక్క ఒక పక్షి లెక్క నువ్వు ఉండవలసిందే బందీగా. నువ్వు అన్యాయం చేయాలనుకుంటే నీ రూపం నువ్వు చూడలేకుండానే నువ్వు కింద మీద అయిపోతుంటావు. అప్పుడు నీకు ఎవరు దిక్కు లేకుండా ఉంటావు. పక్షులు లెక్క పక్షులు ఎలా ఉంటాయో ఆ రోజు నీకు పక్షులు ఎమ్మట పడతాయి. ఇక నువ్వు ఎవరికి అన్యాయం చేయాలనుకుంటే నీకు ఇదే పరిస్థితి, ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుంది. నీ ముఖం నువ్వు చూసుకోకుండా ఉంటావు. నీ ఆత్మ వచ్చి నీకే చెప్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చాలా మటుకు నెగులు. ఇంకొకరిని విడతీయాలని ఎప్పుడూ ఆలోచనలకు తేకు అని చెప్పేసి అక్కడ ఒక అమ్మాయి చెప్తుంది. అంతే కదండి. ఇంకొకరిని చెడగొట్టాలనుకుంటే నువ్వే చెడిపోతావు అని చెప్పేసి అమ్మాయి చెప్పిన అమ్మాయిని తీస్తాను. ఇక్కడ అమ్మాయి ఏం చెప్తుంది, ఈ అమ్మాయి చెప్తుంది, నువ్వు ఎన్ని రోజులు ఉన్న పక్షి లెక్క ఎగిరి ఎగిరి పడి చూసుకుంటా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత దూరం ఎగిరినా చేసినా కానీ నువ్వు లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడికి వస్తావు అక్కడికే ఆ దారిలోనే ఉంటావు. ఇది మాత్రం నువ్వు వాళ్ళని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అతనికి చెప్పేసి లేనిపోని మాటలు చెప్పేసి దూరం చేయాలనుకున్నావు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి అతను ఎంత ఆలోచనలో ఎంత పనిలో ఉన్నా కూడా ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని తలుసుకుంటూ ఉన్నాడు. నీ తోపతి బట్టి మేము కూడా ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నాం. కానీ నువ్వు అన్యాయం చేసినందుకు ఈరోజు నువ్వు ఒక బందీ లెక్క కూర్చున్నావు. అర్థమవుతుందా? ఎవరికైనా ఒకళ్ళని విడతీయాలనే ఆలోచన తీసుకురాకు. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే నువ్వు ఎప్పుడూ బాగుపడవు. దేవుడు అనేటోడు ఉన్నాడు. కానీ నువ్వు నమ్ముకున్న నీ అబ్బాయి, నిన్ను ప్రేమించిన అబ్బాయి మాత్రం నీ దగ్గరికి వచ్చే రోజులు దగ్గర ఉన్నాయి. మీరు కలుసుకుంటారు కూడా, కలుసుకున్నారు, విధులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతర మాటలు వినేసి ఎవరైనా సరే లవర్స్లలో చెప్తున్నాను, దూరం కాకుండ్రి, మీరు చాలా సంతోషంగా ఉండండి అని అమ్మాయి చెప్తున్నదండి. ఇక్కడ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఈ అమ్మాయి ఏమంటుందంటే, నేను చేసిన ద్రోహానికి, నేను చేసిన అన్యాయంకి నేను వాళ్ళని విడతీయాలనుకున్నాను. ఆ దేవుడు దయ వల్ల వాళ్ళిద్దరూ కలిశారు. ఇక నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. ఇక నిన్ను విడదీయాలని చూస్తే కూడా వాళ్ళు విడిపోలేరు. నాలోన ఉన్న దుర్బుద్ధి ఇలా దేవుడు ఇలా చూపెట్టాడేమో. కాబట్టి వాళ్ళిద్దరూ దేవుడి దయ వల్ల ఒకటయ్యారు. నేను ఎంత దూరం చేసి నా దగ్గరికి అతన్ని రప్పించుకోవాలనుకున్నాను. కానీ అతని మనసులో ఆ అమ్మాయి అంత గట్టిగా పాతుకపోయిందని నాకు తెలియక నేను తప్పు చేశాను. ఈరోజు ఒంటరిగా నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను అని ఆలోచన చేస్తుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, అంతే ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో అర్థమైంది ఏంటంటే, మనం ఒక లవర్స్ని మనం కాదని చెప్పేసి మనం ఏ విధంగా కానీ అబ్బాయిని దూరంగా నీవు ప్రేమించిన అబ్బాయిని దూరం చేశారని చెప్పేసి నువ్వు ఎంతో బాధపడుతున్నావు. కానీ ఆ అబ్బాయి నీకు చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఎవరైనా సరే నువ్వు ఆ అబ్బాయి నిన్ను ఇంతగా చాలా గట్టిగా ప్రేమించిన వాడైతే, గట్టిగా తలుసుకొని ఉన్నవాడైతే 100 మంది చెప్పినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అతనికి నీ మీదనే ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, ఈరోజు నన్ను ఇష్టపడ్డాడు, ఇక నన్ను వదిలేశాడు, ఇక నాది ఏం పరిస్థితి లేదు, నేను కూడా వదిలేస్తానని ఎప్పుడు మాత్రం ఆలోచనలు రాకుండ్రి. చెప్పుడు మాటలలో మాత్రం కొంతమంది విడతీయాలని చెప్పేసి మిమ్మల్ని చాలా మటుకు విడదీస్తారు. మీకు ఎంత గట్టి నమ్మకం, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత గట్టి నమ్మకం ఉందో ఆ గట్టి నమ్మకం ఆ అబ్బాయికి ఉన్నది. కాబట్టి అబ్బాయి అనుకున్నాడు, ఎప్పుడున్నా నేను ఆ అమ్మాయిని కలుస్తాను, నన్ను ఆ అమ్మాయి దూరం చేసింది అని ఆయన ప్రతి ఒక్క పని చేసే విధానంలో కూడా ఆమె మీదనే శ్రద్ధ ఉంది. కాబట్టి నిన్ను ప్రేమించిన అబ్బాయి మాత్రం నీ దగ్గరకు వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళనే ఇక చెడగొట్టే వాళ్ళని మాత్రం చాలా మట్టుకి నమ్మకుండ్రి, చేయకుండ్రి. చెడగొట్టాలనుకున్న వాళ్ళు లాస్ట్కి పోయి ఎక్కడ కూర్చుంటారో ఎప్పుడో చూశారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఎంత ఇష్టపడి
వాళ్ళు ఎంత ఇష్టపడి కూడా ఎంత సంతోషంగా ఉంటే కూడా కొంతమంది చూడబుద్ధి కాని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి విడదీయాలని, దూరం చేయాలని చాలా మట్టుకు చేస్తారు. మీరు మాత్రం అటువంటి వాళ్ళ మాటలు వినకుండ్రి, చేయకుండ్రి. మీరు నా ప్రియుడిని దూరం చేస్తున్నాడు, నా ప్రియుడు దూరం అయిపోయాడు అని చెప్పేసి మీరు వేరే డిసిషన్ తీసుకోకుండా, వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఉండండి. కొంచెం ఆలోచన చేయండి. ఎందుకు దూరంగా ఉన్నాడు, ఎందుకోసం అని నాకు చాలా దూరంగా ఉన్నాడు, దగ్గర అవుతాడని ఒక నమ్మకం మీద ఉంటే అతను అది నమ్మకం మీద మీకు వచ్చేసి డెఫినెట్గా మీకు కలుస్తాడు ఫ్రెండ్స్. ఇది నేను చెప్పేది ఈరోజు. కాబట్టి ఎవరైనా సరే చెప్పుడు మాటలు విడగొట్టాలని చెప్పేసి నీకొక మాట అతనికి ఒక మాట చెప్తారు. ఒకవేళ నువ్వే నమ్మినావనుకో, నువ్వేమనుకుంటావు, ఇక నేను నమ్మేశాను, చాలా దూరంగా వెళ్ళిపోతానని ఎప్పుడు ఆలోచన చేసుకోకు. నువ్వు నమ్మిన మనిషి ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడు, నీ కలుస్తాడు. ఈ నమ్మకం పెట్టుకొని ఉన్నావంటే చాలా మట్టుకి దగ్గర ప్రయత్నం చేయండి. చాలా గట్టి నిర్ణయం తీసుకొని, చాలా గట్టిగా అనుకొని, చాలా మట్టుకి ఆలోచనలో ఉండండి ఫ్రెండ్స్. ఇక నా మనిషి రాడు, వేరే వ్యక్తి ఇంకో వ్యక్తితో ఉన్నాడు, అమ్మాయితో ఉన్నాడని ఎప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి. అబ్బాయిలలో కూడా మనస్తత్వం చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మనం ప్రేమించినందుకు చాలా మట్టుకు ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కూడా మన ఆలోచనలే ఉంటాయి వాళ్ళు. కాబట్టి ఈ ఆలోచన మట్టుకి చాలా గుర్తుపెట్టుకొని, ఆలోచన చేసుకొని, అబ్బాయి ఎప్పుడైనా నాకు దగ్గర అవుతాడని చెప్పేసి గట్టిగా అనుకొని, ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని ఎల్లప్పుడూ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరి మాట వినకుండి, చేయకుండి. ఆ దేవుని తలుసుకొని ఉన్నారంటే చాలా బాగుపడతాడు. ఆ శివుని ఆశీర్వాదాలు అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీట నేను చెప్పేది ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ఇంకా చెప్పుడు మాటలు మాత్రం దయచేసి వినకుండి. ఇక మీ మనిషి మీకు దగ్గరకు వస్తాడని ఆలోచనలు చేసుకొని చాలా మట్టుకి దగ్గరకే ఆ దేవుణ్ణి తలుసుకొని, ఆ శివుడు ఉన్నాడని చెప్పేసి శివుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మనము వేరేళ్ళ మాటలు విని రాడు చేయడానికి మాత్రం ఇలాంటి ఆలోచనలు తీసేయండి. నేను పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను. ఒకవేళ మీకు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థమవుతే మాత్రం నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. నేను మీ మౌనికని.